ఏడు రంగుల సింగిడి నేలపై పరుచుకున్న పందిరిల పూల వనములై గౌరమ్మ గంగను కలిసే సమయమాసన్నమై మా పల్లెల్లో బతుకమ్మ పండుగై. ఏబోయ్ మనోడా తయారైనావా? అయినా తాత అయినా నాకంటే నువ్వే పడుసునువైనావు, జల్లి తయారై కూర్చున్నావు బయట. ఏమైనా గిన్ని రోజులకు వచ్చినావు, ఒత్తొత్తి కానీ మీ చిన్నమ్మల కళ్ళు తెరిపించినావు. అయితే కానీ మీ అయ్యి దగ్గర పోయి కలిసి రాపో బిడ్డ. బాపు నీతో కలిసి ఉంటాడా తాత? ఒక్కను ఎట్లుంటున్నావు తాత నువ్వు? ఏం చేయాలి నా కర్మ, మీ అయ్య నా మాట ఎప్పుడు వినలేదు. ఇంకో ఇద్దరిని అంటామని ఇంకో ఇద్దరు పెళ్ళాలని చేసుకున్నాడు. నువ్వు వచ్చినా కానీ మీ చిన్నమ్మలకు నీ సంగతి తెలియలేదు. మీ చిన్నమ్మలు మీ అయ్యను మొగోడే కానట్టు చేసిండయా. నువ్వు వచ్చిన కాబట్టి వాళ్ళ నీ సంగతి తెలిసి వచ్చింది. సరే తాత, ఎట్లన్నా వేసి ఈ బతుకమ్మ సెలవులు అయిపోయేదాకా ఇన్నే ఉంటా, చిన్నమ్మల రోగం దిప్పుతా, బాపును నీకు అప్పయ్యే పోతా. సరేను, నువ్వైతే ముందర మీ చిన్నమ్మలను కలిసి రాపో. సరే తాత, నేను పోయొస్తా. ఇప్పుడు తెలుస్తుంది మా మానవ సంగతి వాళ్ళకి. చిన్నమ్మా, చిన్నమ్మా, వీళ్ళు ఉన్నారా లేదా ఇంట్లో? చిన్నమ్మా, ఇంట్లో ఏం చేస్తారు? బయటకు రా ఒకసారి. అగో వచ్చినావా బిడ్డ, నా బంగారు కొండ. కూసో బిడ్డ కూసో. ఎంతసేపు అయినా ఏమో, పాలు తీసుకొస్తా తాగుదువు, కూసో. ఏమైంది చిన్నమ్మా, అంత చిన్న పోయినావు? నిన్న నువ్వు వచ్చినవని తెలిసిన కాడ నుంచి రాత్రంతా నిద్ర లేదు బన్నీ. కళ్ళల వత్తులు వేసుకొని చూస్తాన్నా. అబ్బో, కళ్ళల్లో ఒత్తులు కాదే, కారప్పొడి వేసుకున్నావు. మనిషిని చూస్తే ఓర్చే గుణమేనా అదింది? చెప్పొచ్చింది. తాగు బిడ్డ. ఓ కొడుకు రాంగలి వగల పోతుంది, ప్రేమ గారిపోతుంది. ఆ పాలు తాగ బన్నీ, ఆ పాలలో ఏమైనా కలిపి చంపినా చంపుతుంది. దొంగ ముఖం దానా, ఎంత మాట అన్నవే? నువ్వు చేసే పనే అన్నా. మీ ఇద్దరు మా బాపు చేసుకున్న పిల్లలు అంటే మా అమ్మ తర్వాత మీరే అమ్మలు, నేనే మీ కొడుకును చంపాలని ఎందుకు చూస్తే చిన్నమ్మ? ఇగో బిడ్డ, దాని మాటలకేంది, అది గట్లా అంటది. ఎప్పుడు వచ్చినావేమో. ఇందు దా బిడ్డ. రాబన్ని రాబన్ని, నువ్వు వదిలే. నువ్వు నీ మగుని కొడుకు నువ్వే పెట్టుకుంటావా? నల్ల ముఖబ్దానా, నీ లెక్క అనుకుంటున్నావే? కండల కారం కొట్టుకుంటావు. నేను ఎవ్వరింటికి రాను. మా తాత రమ్మంటే వచ్చినా, నేను ఎవరో రమ్మంటే రాలేదు. నా వల్ల మీరు లొల్లి పెట్టుకోకండి. అయ్యో అయ్యో, ముదనష్టబ్దానా, వచ్చిన కొడుకుని ఇంట్లో దగ్గర రానియకపోతే ఏం లొల్లి పెట్టుకుంటారు? రాక రాక ఇల్లు అల్లుడి ఇంటికి వస్తే రాము ముంగిసలో కొట్లాడ. ఏంది కొట్లాడ? చెప్పు గట్లా. అల్లుడు, నువ్వు రంది పెట్టుకోకు, ఇట్లా కూర్చుంటుందా? బాధపడక అల్లుడు, మనకి ఎప్పుడు ఉండేటి లొల్లులు. బాగున్నావా అత్త? బాగున్నా బన్నీ, బాగున్నావా? ఓ మామ, ఇంకా ఇక్కడనే ఉన్నావా? నువ్వు పోలే? నువ్వు వచ్చినావు కదా అల్లుడు, నువ్వు వచ్చినావని ఇంకా కొన్ని రోజులు ఉందామని. అబ్బో, అల్లుడి మీద ప్రేమతోని కాదు, ఇంట్లో స్విచ్ పుట్టేయడానికి వచ్చినా అని చెప్పు. అరే ఏమున్నారే మీరు? చిన్నమ్మలేమో అట్లా, చిన్నమ్మ తమ్ముడేమో ఇట్లా. ఎట్లా భరిస్తున్నావే ఇంట్లో? ఏం చేయాల బన్నీ? ఇట్లా కాదు, నేను ఈ ముచ్చటంతా మా తాతకు చెప్పాలి. నేను మళ్ళీ వస్తాను. ఏమైందో మనమడా? బాపు చిన్నమ్మలు ఏమన్నారు? పోంగలేమో నవ్వు కూడా పోతే ఇప్పుడంతా చిన్న పోయేస్తున్నావు. దావై కూర్చో. చెప్తా తాత. చిన్నమ్మల దగ్గర పోతే అస్సలు ప్రశాంతంగా లేదు తాత. ఒకటే లొల్లి.
ఇన్ని రోజులు బాబు గురించి లొల్లి, నేను పోతే ఇప్పుడు నా గురించి లొల్లి. బాబుకు ప్రశాంతత లేదు తాత, ఆడ ఒకటే లొల్లి, నా వల్ల కూడా కాలేదు. నేను బతుకున్నాగా నీ పెళ్లి చేసుకోయి, నీ కొడుకులో బిడ్డలను చూసిపోతాను నిమ్మలంగా. ఇట్లే అంటారు, కొడుకునో బిడ్డలను చూసిపోతా అంటారు, మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు అంటారు, వాళ్ళ పిల్లల్ని చూసిపోతా అంటారు. నాకు తెలుసు తాత మీ సంగతి. ఆదివారం దాకా మేము ఉంటాము. ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకని, నీ కొడుకు మా బాపుకు ఈ పంచాయతీ దెంపాలి. చిన్నమ్మలను బాపును సరిచేసి నిన్ను వాళ్ళతోని కలిపినాకనే నా పెళ్లి గురించి ఆలోచిస్తాను నేను. చెప్పి నా ఇంటికి తెల్లబడ్డాయి, చెప్పి నా ఇంటికి తెల్లబడ్డాయి. లంకంత ఇల్లు కట్టినా 10 ఎకరాల జాగా సంపాదించిన, చెప్పి నాకేం లేదు. ఇప్పుడు నువ్వు చెప్తావు అంటే చూస్తా, చెప్పు ఏం చెప్తావు. నేను ఉత్తిగా రాలే తాత ఇక్కడికి, ఈ పంచాయతీ దెంపి మిమ్మల్ని కలపడానికి వచ్చిన. చూడు, రేపు సద్దుల బతుకమ్మ రోజు నేను ఏం చేస్తానో చూడు, మిమ్మల్ని ఎట్లా కలుపుతానో చూడు. సరే, నా మనవాడు అనిపించుకో. సరే బాబోయ్, మీ బాబుంటికి పోదాంపా. అవి పట్టుకో మరి. అవ్వా నీ అవ్వ పరిశాన్ కూడా వారెత్తే. పండుగ నాడు ఊరంతా తిరుగుదా అని శనల పూలు పోతే తంగడి పువ్వు లేదు, గురుగ పువ్వు లేదు. ఇలా ఎంగిలి పూల రేపు సద్దులే. నా చిదిపెడకని పోయి కొనుక్కొత్తా. నవ్వే అన్న వేసుకురా. వచ్చినవా తెస్తా. పండుగ ఎట్టెళ్తుంది అక్క పువ్వు పడలేదు చేత. ఇగోనయ్యా. ఏందే ఇంటికి కొడుకొచ్చిండా? అవునయ్యా, పాపం కొడుకు రాక ఎన్నేళ్ళకి ఇంటికి వస్తే ముది నష్టంది చూడబుద్ధి కాక గిన్ని పాలు పోసిచ్చిన. పాలు తాగకు అట్లా ఏం కలిపిందో అన్నదయ్యా. వాడు ఏదో ఆకలి పెట్టింది. రమేష్ ఈ లొల్లు అద్దోయి అట్లే లొల్లు పెడతా అంటే మీ అక్కను మీ ఇంటికి నువ్వు తీసుకొని పో. వినొచ్చిందా? నేను చెప్తా బాబా. అరే వాడు రాక వచ్చిండ ఇంటికి, నిన్నే కలిసే చెప్పే అందరూ కలిసి ఉంటున్నావా అని మళ్ళీ వెళ్ళరా వారి ముందుట. అక్కడ బాబాడా బాధపడతాడు బాబా, నేను చెప్తా. వేడొక సరే నువ్వు ఇంట్లోకో. అరే ఇట్రా, వాడు బాధపడ్డాడు అని నాకు తెలుసు, నీకు తెలుసు. ఒకసారి ఫోన్ చేసి వాడిని రమ్మని చెప్పి ఇంటికి రమ్మను. అవుతా, ఫోన్ వస్తుంది. మామా, బాబు రమ్మంటుండే ఒకసారి ఇంటికి రా. అటే వస్తున్నా, నేను తాతని తీసుకొని వస్తున్నా. తాత బాపు బాగున్నావా? బాగున్నా బిడ్డ. అరే మంచిగా ఉన్నావే? మా అయ్యను పట్టుకో, తీసుకొని కూర్చో బాబు. కూర్చుంటుందా మామ? బాగున్నా రండి. రాత్రి తాత దగ్గరనే ఉన్నావా? తాత దగ్గరనే ఉన్నా బాపు. కూర్చో. అల్లుడు, మనం రేపు సబ్దుల బతుకమ్మనే గుంక పువ్వు తీసుకెళ్ళడానికి పోదాంపా. నీ అయ్య 3-4 రోజులు తిరిగిండు, పువ్వు లేదు, పుష్టి లేదు, ఏది లేదు. అయ్యకేం తెలుసు? మనం ఏం చేద్దాం, మనం పోదాం, తీసుకొద్దాం. పోతురా బిడ్డ. పోతాం బాబు. అయ్యా, బన్నీ పువ్వు కోసుకొని కూర్చోట పోనీయా? పైలం బిడ్డ పొరుగు పూసి. పైలం బన్నవా? బన్ను పైలవరా. సరే బాపు. బావా సరే బాపు. బన్నీ సరే సరే, జాగ్రత్త జాగ్రత్త. నీ అవ్వ నీ పంతేమన్నా కొడుతుందా? ఇగో జర మంచి పువ్వు తీసుకురా, బాగా తీసుకురా. పూలు ఎగ్గింతంత వేస్తే మంచిగా ఉండదు. ఏమంటావు మామ? మా అంటే కానీ ఎన్నే పైసలు? ఓ 500 ఇచ్చిందే. పట్టుకురా బిడ్డ, పండుగ దసరా పట్టుకో. అరే మనోడే వచ్చే ఇక తెప్పాడా వాడు? ఏమో నా కొడుకునైతే ఎండలు ఎటు పంపిరేమో, ఇద్దరు ఉన్నట్టే కానీ. పువ్వు బాగానే ఈడ పట్టెంత పువ్వు ఉంది, తెంపుకుందాం. కొయ్ మామ కొయ్. ఏ వరకురా, ఎవరైనా ఉన్నారో చూడు ఫస్ట్. ఇంకేమైతుంది మామ, అడిగి చెప్పి తెంపుకుందాము. మీ అయ్యా ఎర్రబావ పొద్దుగాల నుంచి పొద్దుగా దాకా పువ్వు అని తిరిగే. గింత పువ్వు విడిచిపెట్టి ఏడ చూసిండు చెప్పు. అరే బాపు ఈ పొలం చూడలేదేమో. ఇంత పువ్వు తెంపినాం, ముళ్ళలు కట్టినాం. ఎవరైనా నచ్చిరనుకో ఇంత పువ్వు కూడా తీసుకోకుండా చేస్తారు మళ్ళీ. అరే ఎవర్రా నిలబడి పువ్వు వచ్చినాడు ఎవర్రా?
ఏం కాలే ఏం కాలే ఏం కాలే మామ. ఏం తమ్మి నువ్వు పిసతనం కాకపోతే మీ బావ పోతేనే దొరకకపోయే పోరని ఎంత చెమటలు బాగా 3 రోజుల నుంచి తిరిగే ఏంటన్నా తీసుకొచ్చిండా నేను చూసినా తీసుకొద్దామని పోయాను. పువ్వు దొరకలేదు ఏం దొరకలేదు. కొద్దిగా అయితే బతుకమ్మ పువ్వు పోయినా మేము బతుకమ్మ ఆడేటోళ్ళం అక్కడ. అయ్యో నా కొడుకుని ఎంత తిప్పలు చూడు మామ నా కొడుకుని ఎంత తిప్పలు చేస్తుండో. అవు బాపు తీసుకొస్తున్నట్టుందిగా బతుకమ్మ నేను బాపును పంపిస్తా అని చెప్పిన వస్తుంది కదా బొమ్మరిది ఇగో బాగా పువ్వు బాగానే తెచ్చిన ఏంటి ఎడ దొరికిందే. ఇటు పట్టుకో మంచిగా పట్టుకో ఇగో అబ్బా అటు పెట్టిపోయా తక్కువ సాయ్యా నా పిల్లలకి బాగానే ఉన్నది అన్నం ప్రేమ. ఉండవే మరి ఓర్పు ఉంటది ఇంకా అన్నగంటి ఉండకపోతే అవుగాని నువ్వు బాగానే ఉన్నావు. ఇద్దరు ఇచ్చిండ్రా నీళ్ళు ఓ ఇది ఒక్కరు మర్చిపోయినాయి అన్న. బాబు తాగే పోయి తాగు. నువ్వు తాగుతావు కానీ నువ్వు తాగే నువ్వు తాగు నువ్వు తాగు బాపు. తాగు ఏమైందిరా గ్రూప్ దొరకలేదా దొరకలేదు బాపు. దొరకలేదా ఏంటయ్యా నువ్వు పోతేనే దొరకలేదు పోరని ఎండలు పంపించింది కాక ఇంకా దొరకలేదా అంటున్నావా ఇగో తెచ్చిన మాటలు పట్టుకుంటావా నువ్వు ఇది ఎవరు తెచ్చిరు అనుకున్నావు బాగానే తెచ్చే మరి నువ్వెందుకు కూడా దొరకవైనా పోయినా మాకు పోయినా కాడ దొరకలేదు. అరే బస్సు ఆలస్యం అయిందిరా లేకుంటే ఎప్పుడు తెత్తు అది ఇంట్లో తీసుకోపో పో మంచిది బావా. నువ్వు మీ అనగానే ఇప్పుడు నాకు పూజ తెంపు చెల్లెపోయే నువ్వు బావ పూజ తెంపు నువ్వు పూజ తెంపు రే తెల్లారితే సత్తులు అన్ని నువ్వు అన్నయ్యే సాగాలి ఏడకెళ్ళవనిస్తూ మనిషిని ఏంది బాపు ఇల్లు? ఏం చేయాలి బిడ్డ నా కర్మ మీ తాత చేసిన ఘనకార్యం సరే ఎట్టుంటే అవుతుంది పొద్దున్న నుంచి అన్నం తినలే బిడ్డ పోయి వచ్చిన పువ్వు దొరకలే సిద్దిపేటకు పోయినా తీసుకొని వచ్చిన అందరం కలిసి అన్నం తిందాం పా బిడ్డ మను తిందాం బాబు. మెల్ల అబ్బా ఇలా సద్దుల బతుకమ్మ పండుగ ఇవాళైనా పిల్లలు సపరేట్ కూకుంటారు ఇవాళ సద్దుల బతుకమ్మ పండుగ ఇవాళ ఒక్కో రోజు అయినా లొల్లు పెట్టుకోకుంటూ ఉండరు ఏం చదువు బాబాది చెల్లె గిద్దసేపు ఆయా తయారవుడు తమ్మి ఎర్రన్నా అంత బాగా తమ్మి బాగున్నా తమ్మి నేను మళ్ళీ ఈసారి కూడా మరదళ్ళు రెడీ అన్ని బతుకమ్మల ఊళ్ళో అన్ని రెడీ అయినాయి ఇంకెప్పుడు తయారు మీరైతే కానీ బతుకమ్మలు అయితే కావాలి ఇంకా అంత బాగేనారా బాగున్నారా ఎప్పుడు వచ్చినావురా చిన్నమ్మలు గునుక పువ్వు తంగేడు పువ్వు కలిసి బతుకమ్మ ఎంత అందంగా ఉంటుందో మీరు కూడా కలిసి ఉంటే అంతే అందంగా ఉంటుంది. గునుక పువ్వు తంగేడు పువ్వులాగా మీరు కలిసిపోండి. పైన గౌరమ్మలాగా బాపుంటాడు. సిబ్బినై నేను ఎత్తుకుంటాను మిమ్మల్ని. మీరు ఇట్లా ఊరికి రోజు లొల్లి పెట్టుకొని బాపుని ఇబ్బంది పెట్టి ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తే మీకేం సంతోషం? మిమ్మల్ని చూసి నాకేం సంతోషం? మనందరం కలిసి ఉందాము, బంగారు బతుకమ్మై బతుకుదాము, ఊర్లో వాళ్ళందరికీ కూడా ఆనందం పంచుదాము. దయచేసి నా మాట వినదు. బాపు, మీరు, నేను అందరం కలిసి ఉందాము. మిమ్మల్ని చూసి తాత బాధపడుతుండు, తాతను చూసి బాపు బాధపడుతుండు, మిమ్మల్ని అందరిని చూసి నేనెంత బాధపడతాను. దయచేసి మనందరం కలిసి ఉందాము. బాపును సంతోష పెడదాం, తాతను సంతోష పెడదాం, మన బతుకు బంగారం చేసుకుందాం. ఈ బంగారు బతుకమ్మ లాగానే మనందరం సంతోషంగా ఉందాం. వచ్చి మమ్మల్ని అందరి మార్చినావు నాన్న. మీ అమ్మ ఏ లోకానుందో, మీ అమ్మ మా మధ్య నుండి లేని ప్రేమను ఇప్పుడు మా అందరికీ నువ్వు చూపించినావు నాన్న. మేము మర్చిపోయిన ప్రేమానురాగాలను నువ్వు అందించావు నాని. చిన్న పిల్లాడు అయినా కూడా అమ్మకి ఎంతో బుద్ధి చెప్పినావు. నా బంగారంలో నువ్వు బావా. ఇక్కడ నుంచి మంచి కలిసి ఉంటాం బావా మేము. బావా శభాష్ రమాన్ మడా
నీ సంగతి ఏదో సద్దుల బతుకమ్మ చూపిస్తామన్నావు, చూపించినావురా. నువ్వు మీ బాబు చుట్టకెళ్ళినావురా, మన వంశ గౌరవం కాపాడినవురా మొత్తం మీద. ఎర్రన్నా ఎంత మంచి కొడుకుని కన్నావు బిడ్డ నువ్వు. తమ్మి మంచి కొడుకుని కన్నావు అల్లుడు. నువ్వు చిన్నమ్మలు నువ్వు వచ్చి సెలవులకు వచ్చి మంచిగా అందరి దగ్గర చేసినావు. బాబు కూడా చాలా సంతోషపడ్డాడు. కాదు రాత్రి అయితే ఇక్కడనే అక్క. కానీ తమ్మి నువ్వు లేవు బతుకమ్మ లావట్టుండ్రి కానీ ముడుబాలు లేవుండ్రే మరదళ్ళు. కానీ చీకటైంది, మళ్ళీ వర్షం రాదిక్క వాన రాదిక్క మనకు. ఇయ్యాలో తొక్కునే భూదేవి ఇయ్యాలో మొక్కుదునే నిన్ను ఇయ్యాలో తొక్కునే భూదేవి ఇయ్యాలో మొక్కుదునే నిన్ను ఇయ్యాలో తొక్కిన వారికి ఇయ్యాలో తోడు నేను వందు ఇయ్యాలో మొక్కిన వారికి ఇయ్యాలో మోచంబులిత్తు ఇయ్యాలో ముందుగా నిందల్తు ఇయ్యాలో ముత్యాల పోసు ఇయ్యాలో అదిలో నిందల్తు ఇయ్యాలో గైలేని మల్లు ఇయ్యాలో అదిలో నిందల్తు ఇయ్యాలో ఐలేని మల్లు ఇయ్యాలో కోరి నిన్ను దల్తు ఇయ్యాలో కోరెల్లి మల్లు ఇయ్యాలో.